ప్రతి భావనరుష్టి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కాలనీ వాసులకి, రివర్స్ కాలనీ, భవననగర్ మా కాలనీ వాసులందరికీ చెప్పడం ఏమనగా ఈరోజు మార్నింగ్ జిహెచ్ఎంసీ నుండి కెమెరా ఫిట్ చేయడానికి వచ్చారు. చెత్త విషయంలో అక్కడ ఉన్న చెత్త వేయకుండా ఈ మధ్యన కొత్త టెక్నాలజీ వచ్చింది. ఈ కొత్త టెక్నాలజీ మనం కూడా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో దానికి 14,000 రూపాయలు ఖర్చు అయింది. ఆ 14,000 రూపాయలు మన నమ్లే నరసింహ ఎగ్జిక్యూటివ్ మెంబర్ లత ఉంది కదా, లత వాళ్ళ హస్బెండ్ ఆయన స్వచ్ఛందంగా ఆయన ముందుకు వచ్చి 14,000 రూపాయలు వేయడం జరిగింది. గత 4-5 రోజుల కింద, వారం కింద జరిగింది. జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఈరోజు ఫిట్టింగ్ చేస్తారు. ఈ కెమెరా ఫిట్ చేసుకోవడానికి అంతర్యం ఏంటంటే అక్కడ ఉన్న చెత్త ఏదైతే చెత్త వేస్తున్నారో ఆ చెత్త వేయకుండా సౌండ్ వస్తుంది. చెత్త వేసిన వాళ్ళది ఫోటేజ్ అంతా వస్తుంది. ఈ ఫోటేజ్ అంతా తీసుకొని వాళ్ళకి ఫైన్ వేయడానికి అవకాశం ఉంది. వెహికల్ నెంబరే కానీ వాళ్ళని కానీ ఒకవేళ వాళ్ళది గుర్తుపట్టలేని పొజిషన్ ఉంటే వాళ్ళు ఎవరైతే చెత్త వేస్తారో వాళ్ళందరినీ గ్రూప్లో పెట్టేస్తాం. ఆ ఫోటోలు అన్నీ గ్రూప్లో పెడతాం. ఈ విషయంలో జాగ్రత్తగా వహించాలని చెప్తున్నాం మేము అందరం కాలనీ తరఫున. ఇంకా ఇలాంటి దాతలు రావాలి. విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇది రోడ్ నెంబర్ 1. మా నర్సింహ ఉండేది అక్కడ రోడ్ నెంబర్ 70 చేంజ్లో ఉంటాడు. అయినా కూడా ఆయన ఇంకా స్పాన్సర్ చేస్తుంది కాలనీ మీద ఎంత శ్రద్ధతో ఉన్నాడో అనేది కొందరు కాలనీ అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం. మా అసోసియేషన్ తరఫున ఎన్నో అభివృద్ధి పనులు జరిగినాయి. చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న మాటలకి ఏదో క్యాస్ట్లో అవన్నీ పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు తప్ప అభివృద్ధి చేసిన విషయంలో ఎవరు మాట్లాడడం లేదు. సైలెంట్గా ఉన్న వాళ్ళంతా మాకే సపోర్ట్గా ఉన్నారనే ఉద్దేశంతో మేము ఉన్నాం కాబట్టి హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉంది. ఇంకా కాలనీ అభివృద్ధి చేసి చూపిస్తాము. మీరు ఎవ్వరు కూడా ఎక్కడ డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ మా దగ్గర దొరుకుతుంది. మీరు ఎలాంటి అపోహలకు పోవద్దు. ప్రతి విషయంలో కూడా మేము క్లారిటీ ఉంటాం. అది జరుగుతూనే ఉంటుంది, కనబడుతూనే ఉంటుంది. గతంలో మా అసోసియేషన్ రాకముందు కూడా మేము ఎన్నో పనులు చేసి చూపించినాం, ఇప్పుడు కూడా చేపిస్తాము. మొన్న రోడ్ గోక్వాలీ స్కూల్ దగ్గర 80-90 లక్షల రూపాయలు శాంక్షన్ చేపించి సీసీ రోడ్ వేయించినాము. ఎలాంటి సొసైటీకి సంబంధం లేకుండా, ఏదైతే కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఉందో దానికి సంబంధం లేకుండా మేము ఎన్నో డబ్బులు పెట్టి మేము చేయించినాము. గవర్నమెంట్ తరఫున చేయించినాం. ఇప్పుడు సొసైటీ తరఫున కూడా మేము అసోసియేషన్, మా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కూడా 100-150 లైట్లు సొంత డబ్బులతోటి మాకున్న పలుకుబడి మా ఉన్న జనరల్ సెక్రటరీ సుగ్నేష్ తోటి ఆయన సర్కిల్ తోటి కొంతమందితో దాతలతోటి 200 లైట్లు కూడా తెప్పించే అవకాశం ఉంది. ప్రతి ఇంటికి లైట్ వేపిస్తాం. కొంచెం ఓపికతో ఉండండి. అలాగనే సేమ్ మా నరసింహలాగా ఎవరైనా ముందుకు దాతలు వచ్చి ఇలా కెమెరాలు ఒక 5-6 కెమెరాలు కావాలి కాలనీ లోపల, దొంగతనాలకు యూజ్ అవుతుంది, చెత్త వేయకుండా ఉంటుంది, ఏదైనా సమస్యలు అసాంఘిక చర్యలు జరగకుండా కాపాడుకోవడానికి మనకి ఎంతైనా తోడ్పాటు చేస్తుంది కెమెరా. దీనివల్ల దాంట్లో వచ్చే మైక్ సిస్టమ్ వల్ల, అలాగే వచ్చే వాయిస్ వల్ల కాలనీలో ఉన్న మెయిన్ రోడ్లో కూడా గొడవలు అవుతున్నాయి, ఎక్కువ గొడవలు అవుతున్నాయి, పాండపలకాడ గొడవలు అవుతున్నాయి. దాన్ని పట్టించుకునే నాదులు లేడు. మేము కంప్లైంట్లు ఇస్తున్నాం, పిఎస్ నుంచి వస్తురు పోతురు, కానీ ఎవిడెన్స్ దొరకట్లేదు. మనకి ఈ కెమెరాల ద్వారా, వాయిస్ ద్వారా అవేర్నెస్ తేవచ్చు, ఎవిడెన్స్ దొరుకుతుంది. దాని తర్వాత ముందుకు వెళ్తామని మేము తెలియజేస్తున్నాం. కాలనీ తరఫున ఇద్దరు కూడా ఎక్కడ అపోహలు పెట్టకుండా మా అభివృద్ధి చూడండి, మా అసోసియేషన్ ఎంత ముందుకు వెళ్తుందో చూడండి. ప్రతి ఫెస్టివల్ అయినా, కాలనీల అవసరాలైనా మేము తీర్చి చూపిస్తాం. కొన్ని సమయాలలో కొద్దిగా లేట్ అయినా స్పందించినంత మాత్రాన మేము పని చేయనట్టు కాదు, అన్నిటికీ స్పందిస్తాం. మాకు అన్ని నోటీస్ వస్తుంటాయి, మేము చేసి చూపిస్తాం. మా నరేంద్రారెడ్డి కానీ, సుగ్నేష్ కానీ, భరత్ కానీ అందరి ఆధ్వర్యంలో, మా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మేము ప్రతి పని చేసి చూపిస్తాం. మీరు ఎక్కడ కూడా అపోహలు చెందాల్సిన అవసరం లేదు. మా అసోసియేషన్ ఎప్పుడు ఒకటే విధంగా ఉంటుంది, ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. ఒక్క అసోసియేషన్, ఒక్క ఫెస్టివల్, ఒక్కటి ఏ కార్యక్రమమైనా ఒకటే అనుకున్నాం. అది 2 రోజుల వరకు జరుగుతుంది, అది కూడా చూస్తాం. నో ప్రాబ్లం, సంతోషమే ఉంది ఇప్పటివరకు అయితే. మేము మా నరసింహకి మళ్ళీ ఒకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాం. థ్యాంక్ యూ నరసింహ, ఇట్లాంటి సేవలు మాకు కావాలని కోరుతున్నాం. నమస్తే. వాసన లేకుండా చూస్తున్నావు, చాలా థ్యాంక్స్.